డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. My voice is clear. Please confirm once. Voice వినపడుతుందా? Yes, sir. Clear. Yeah, done guys. So, last classes లో మనం like బిల్ వైజ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో తర్వాత మనము కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, ఇవి క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఐ థింక్ నిన్న సండే ఏవైనా పెండింగ్స్ వర్క్స్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో డన్. సో ఈరోజు వచ్చేసి కంపెనీకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది టాలీ ప్రైమ్ 6.0 ఏ విధంగా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తారు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? చెప్పండి అమ్మా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎనీవన్? నో ఐడియా? ఎస్ ఆర్ నో ప్లీజ్? క్లియరా? ఎనీ డౌట్స్ చెప్పండి. నో ఐడియా? యా, మనం ఏదైనా లోన్ తీసుకుంటే రిప్లై చేయడానికి వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ కు డబ్బులు కావాలి. ఆ బిజినెస్ కు డబ్బులు కావాలి అంటే ఓనరే తన బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇవ్వచ్చు. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది, ఒక 5% 10% వాళ్ళు ఇంట్రెస్ట్ దాంట్లో కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, అడ్వాన్స్ అమౌంట్ ఉంటుంది, అడ్వాన్స్ అమౌంట్ కూడా ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు వడ్డీ లెక్కలు మా 365 డేస్ కి క్యాలిక్యులేట్ చేస్తారా, లేదంటే సండేస్ ఫెస్టివల్స్ లీవ్ వదిలిపెట్టేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారా? ఎలా చేస్తారమ్మా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది? ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని వదులుతారు ఎవరన్నా? వదలరు కదా ఎవరు కూడా. కంపల్సరీగా 365 డేస్ కి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. తగ్గించడం అంటూ ఏమీ ఉండదు. సో కాబట్టి మనము ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టాలీ ప్రైమ్ 6.0 అనేది టుడే క్లాస్ లో చూద్దాం. ఓకే, స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. పేజీ నెంబర్ 37 ఓపెన్ చేయండి. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ అంతా స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ లో కైలాస్, దివ్య వీరిద్దరు ఓనర్స్. సో
ఒకరికేమో ఇంట్రెస్ట్ 44,479 రావాలి, మరొకరేమో 66,109 రావాలి. కైలాస్ ఏమో 5% పెట్టాడు, దివ్య ఏమో 10% పెట్టింది బిజినెస్ లో. ఓకే, సో ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా బిజినెస్ ఫైనల్ గా ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత ఇక్కడ వేరియబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ నో పెట్టండి. రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. కంట్రోల్ ఏ, సేవ్. చూడండి మధ్య మధ్యలో షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లం లో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? కైలాస్ క్యాపిటల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే నువ్వు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ ఎస్ పెడతావో ఆ ఆప్షన్ వీడికి వచ్చేస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఎస్. రేట్ ఎంత? 5%. ఇక్కడ చూడండి, ప్రతి నెల 30 డేస్ తీసుకుంటావా, 365 డేస్ తీసుకుంటావా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా. ఒక నెల 28 రోజులు ఉంటాయి, ఒక నెల 29 రోజులు ఉంటాయి, ఒక నెల 31 రోజులు ఉంటాయి, అలానా? లేదు అంటే క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు మనది ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్, 31st 3కి ఎండ్ అవుతుంది. అదే అమెరికా అయితే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ కి ఎండ్ అవుతుంది, అది క్యాలెండర్ ఇయర్. ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. 10%, 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఆ రెండింటికి మాత్రం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేయాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటికి అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. సో ఓచర్స్ లేక రండి. ఫస్ట్ వన్ చూడండి, 1,4 ఇయర్ అవసరం లేదు, కైలాస్ 8 lakhs పెట్టాడు. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, రిసిప్ట్ తీసుకొని డేట్ మార్చండి. 1,4 కైలాస్. క్యాపిటల్. నెక్స్ట్ మళ్ళీ రిసిప్టే. 4th month లో 8 lakhs పెట్టాడు, 5th month లో 3 lakhs పెట్టాడు. 1,5 కైలాస్. నెక్స్ట్ 1,6 దివ్య ఆల్సో బికేమ్ ఏ పార్ట్నర్, 4 lakhs. ఇది కూడా రిసిప్టే. 1,6 దివ్య క్యాపిటల్, 4 lakhs క్యాష్. నెక్స్ట్ 1,6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs, అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ 1,6 కైలాస్ 2 lakhs. కైలాస్ది 11 lakhs ఉంది,
2 lakhs విత్డ్రా చేసుకుంటే ఇంకా 9 lakhs ఉంటుంది. క్యాష్ వాల్యూ కూడా తగ్గుతుంది. 15 లక్షల నుంచి 2 లక్షలు తగ్గిపోతే 13 లక్షలు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ 17 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 18 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. నెక్స్ట్ 28 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs F6. నెక్స్ట్ 29 దివ్య యాడ్స్ క్యాపిటల్ 6 lakhs. నెక్స్ట్ 110 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ పేమెంట్. నెక్స్ట్ 111 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh రిసిప్ట్. నెక్స్ట్ 112 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. నెక్స్ట్ 31 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. నెక్స్ట్ 11 25,000. $8,000 bill 5,000 cash. Next commission received 45,000. ఇలా డేట్ మార్చుకుంటూ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది కంపల్సరీగా ఫోర్స్ చేయాలి. ఓకే, సో వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది డేట్ వైజ్ గా ఇప్పుడు చూస్తున్నాం. ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది కూడా చూద్దాం. సో 65,000 లో మనకి 7,000 అంటే 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా షో చేస్తాయి. పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా షో చేస్తాయి. ఎస్కేప్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు లెడ్జర్ వైజ్ కైలాస్ క్యాపిటల్ చూడండి ఇక్కడ. సో 46,534 వచ్చింది. ఎక్కడ డేట్ మిస్ మ్యాచ్ అయింది అనేది చూద్దాం. దివ్య క్యాపిటల్ 62,000 వచ్చింది. ఓకే, ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందో చూద్దాం. కైలాస్ ఓపెన్ చేస్తున్నాను, ఆల్ట్ F2 ఓపెన్ చేస్తున్నా, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నా.
ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. 1st ఏప్రిల్ 8 lakhs పెట్టాడు. 1st ఏప్రిల్ 8 lakhs కైలాస్. ఓకే, డన్. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ ఏప్రిల్ మే 3 lakhs. ఓకే, డన్. నెక్స్ట్ పేమెంట్ 2 lakhs. 1/6 యా 1/6 2 lakhs విత్డ్రా చేస్తున్నాడు. ఓకే, డన్. 2/8 2 lakhs మళ్ళీ యాడ్ చేశాడు రిసిప్ట్ 2/8. ఓకే, డన్. 110 కైలాస్ విత్డ్రా కంపెనీ కైలాస్ 110. ఓకే, ఇక్కడ నవంబర్ ఇది ఎక్స్ట్రా పడింది. టోటల్గా ఎన్ని ఉన్నాయి కైలాస్కి? 1 2 3 4 5 ఉన్నాయి, కానీ మనం 6 ఎంటర్ చేసాం. ఇది డిలీట్ చేసేయండి. ఆల్ టు డి, డి ఫర్ డిలీట్. ఇప్పుడు మ్యాచ్ అయిందా? 44,479 44,479. ఎస్కేప్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్. ఇది కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, ఓపెన్ చేయండి. ఆల్ట్ F2 ఇవ్వండి, డేట్లు తీసేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. దివ్య 164 lakhs యాడ్ చేస్తుంది జూన్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ 17 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. మళ్ళీ 17 1 lakh యాడ్ చేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ 18 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. 18 విత్డ్రా. నెక్స్ట్ సో తర్వాత 29 దివ్య యాడ్స్ 6 lakhs. 29. సో తర్వాత నెక్స్ట్ 111 దివ్య క్యాపిటల్ 111 నవంబర్ మంత్ లో మిస్ అయింది. ఓకే, ఆల్ టై 1 నవంబర్ దివ్య 1 lakh. సేమ్. ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది. సో చూద్దాం. ఆల్ట్ F2 డేట్లు తీసేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అమౌంట్ ఎక్కడైనా మిస్ మ్యాచ్ వచ్చిందా చూడండి. 164 lakhs ఇది సరిపోయింది. నెక్స్ట్ 17 1 lakh సరిపోయింది. 18 విత్డ్రా 18 విత్డ్రా సరిపోయింది. 29 ఎస్ 29 6 lakhs సరిపోయింది. తర్వాత 111 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. 111 యాడ్స్ కదా, మనం పేమెంట్ వేసాం. కంట్రోల్ ఏ సేవ్. సరిపోయిందమ్మా. ఇప్పుడు మ్యాచ్ అయిన కింద 66,109. ఇలా మనం మాడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. ఓకే, సో తర్వాత స్టాటిస్టిక్స్. ఓకే, ఓచర్ వైజ్ గా పేమెంట్ లో 6 ఓచర్స్ ఉన్నాయి, రిసిప్ట్ లో 8 ఓచర్స్ ఉన్నాయి, లెడ్జర్స్ గ్రూప్స్ 24 కరెన్సీస్. ఇలా ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఓనర్సే తన బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఓనర్సే తన బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇచ్చారు కాబట్టి బిజినెస్ ఓనర్స్ కి ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో డబ్బులు యాడ్ తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? క్లియర్ మా? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యా సాయి సుధా, మీరు ల్యాప్టాప్ లో ఆన్ అయ్యారా లేకుంటే ఎక్కడ మొబైల్ ఆన్ అయ్యారా?
రాజ్యలక్ష్మి సాయి సుధా మీ ఇద్దరు సార్ సిస్టమ్ కొంచెం రిపేర్ లో ఉంది సార్. స్క్రీన్ షేర్ చేస్తావా? వస్తుంది అన్నారు. లైసెన్స్ యాక్టివేషన్ చేస్తాను. రాజ్యలక్ష్మి నువ్వు సార్ నాది ఇప్పుడు లేదు సార్ నేను ఈ రోజు మొబైల్లో ఆన్ అయ్యాను సార్. నేను రేపు ఆన్ అవుతాను ల్యాప్టాప్ లో. అప్పుడు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళి నెట్ లోకి వెళ్ళి ఎనీ డేస్ డౌన్లోడ్ చేసుకో. ఇలా ఎనీ డేస్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది అంటే ఇదేంటంటే రిమోట్ యాక్సెస్. దీని నెంబర్ చెప్పారంటే నేను నా నెంబర్ లో టైప్ చేసుకుంటాను. మీది యాక్సెస్ తీసుకొని నేను లైసెన్స్ యాక్టివేట్ చేస్తాను. డౌన్లోడ్ నౌ. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవుతుందా? 7.5 MB ఉంది ఎనీ డేస్ డౌన్లోడ్. దీన్ని ఇన్స్టలేషన్ చేసుకోండి. 2 times ప్రెస్ చేయండి, ఇన్స్టలేషన్ అయిపోతుంది. మీకు ఇవన్నీ చూపించదు, జస్ట్ నాది ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అలా చూపిస్తాను. ఇలా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఎనీ డెస్క్. ఈ నెంబర్ ఉంది కదా, మీకు కూడా అక్కడ నెంబర్ వస్తుంది. అది నాకు చెప్పారంటే నేను ఇక్కడ నుంచి యాక్సెస్ తీసుకుంటాను. టుమారో లైసెన్స్ ఇచ్చేస్తాను మీకు, ఒరిజినల్ టాలీ లైసెన్స్. 1 month ఉంటుంది రెంటల్. ఓకే, లేట్ అయిపోయింది, ఇప్పటికే 2 days లేట్ అయిపోయింది. ఓకేనా? సో టుమారో మీరు ఇచ్చారంటే నేను యాక్సెస్ తీసుకుంటాను, లేట్ చేయకుండా. ఓకే, చూడండి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ వాల్యూస్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ వాల్యూస్ కానీ, స్టాక్ సమరీ వాల్యూస్ కానీ, ఓకే, ఏ విధంగా టాలీ నుంచి ఎక్సెల్కి కానీ, జేపీజీకి కానీ, లేదంటే పీడిఎఫ్ కానీ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా టుడే క్లాస్లో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను, లోకేష్ ఆర్కే మొబైల్ స్టోర్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. మా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. డేటా, ఓకే, ఈ ఫోల్డర్ లో ఆ ఫైల్స్ వచ్చి పడిపోవాలి. టాలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తున్నామా, Alt F1 ఎక్స్పాండ్. ఇప్పుడు ఈ డేటా నేను ఎక్సెల్లోకి మార్చాలా, జేపీజీలోకి మార్చాలా, పీడిఎఫ్ గా మార్చాలా, ఎలా అనేది చూద్దాం. ఎక్స్పోర్ట్ కరెంట్. ఇక్కడ ఫోల్డర్ పాత్ మార్చాలి కదా, దీని బీ షీట్ అంటాం. పీడిఎఫ్ లో ఉంది, కాన్ఫిగర్. పీడిఎఫ్ ఉంది కదా, ఫైల్ ఫార్మాట్, ఎంటర్. దీన్ని మీరు పీడిఎఫ్ నుంచి ఎక్సెల్లోకి మార్చండి. ఫోల్డర్ పాత్ మార్చాలి కదా, ఎంటర్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్ లో డేటా, ఎంటర్. ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్. టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ డేటా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. డేటా ఎక్సెల్లోకి వచ్చిందా, చూసారా? మీరు కావాలంటే మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ అయినా మార్చుకోవచ్చు, లేదా డేటా యాడ్ చేయొచ్చు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ ని టాలీ నుంచి ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ అదే డేటాని మళ్ళీ జేపీజీగా ఎలా మార్చాలి. ఎక్స్పోర్ట్ కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వెళ్ళి చూడండి, డెస్క్టాప్ మీదకి వచ్చిందా బీ షీట్, చూసారా? ఆర్కే మొబైల్ స్టోర్. ఇలా జేపీజీ కూడా డేటాని మార్చొచ్చు.
ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత ఇదే డేటాని మళ్ళీ కూడా పీడిఎఫ్గా మార్చాలి. ఎక్స్పోర్ట్ వచ్చిందా? బీసీ డేటా పీడిఎఫ్. ఇలా మీరు చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అయినా మార్చొచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ అయినా మార్చొచ్చు, స్టాక్ సమ్మర్ అయినా మార్చొచ్చు. ఇదే విధంగా మార్చొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయిపోయింది. ఎలా కన్వర్ట్ చేశాను, ఎలా డేటాను ట్రాన్స్ఫర్ చేశానో చూశారు. ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్తున్నా. ఆల్ట్ F1 ఇచ్చాను, ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, పాత్ మార్చండి, ఎస్కేప్. దీన్ని చూడండి, PANDL ఎక్స్పోర్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి. ఇలా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, JPEG, ఎక్స్పోర్ట్. జేపీజీగా మారిందా? ఓకే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF. ఎక్స్పోర్ట్ PDF గా మారిందా? చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. ఇది టుమారో మీకు అర్థమవుతుంది. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, ఇన్వర్స్, అవుట్వర్స్, కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్. STK సమ్. సో పాత్ మనం బయట పెట్టాము కాబట్టి బయటకు వచ్చింది. చూసారా? ఇన్వర్స్, అవుట్వర్స్. ఇదే జేపీజీగా మార్చాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, జేపీజీ, ఎక్స్పోర్ట్. వచ్చిందా? STK సమ్. ఇలాగా నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF. ఎక్స్పోర్ట్ వచ్చిందా? ఇలా ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా PDF గా, జేపీజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్స్పోర్ట్. ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిందా? ఇలాగా
నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఫైల్ ఫార్మాట్ జేపీజీ ఎక్స్పోర్ట్ ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిందా? నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ పీడిఎఫ్ క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ స్టాక్ సమ్మరీ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఎక్సెల్ కి కానీ జేపీజీకి కానీ పీడిఎఫ్ కానీ ఎలా మార్చాలి అనేది క్లియర్ గా చూపించాలి. ఏంటిమా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగచ్చమ్మా. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? హరి, ధీరజ్, హరీష్, సాయి, రాజ్యలక్ష్మి, ఎనీ డౌట్స్ మా? సార్ మీరు చూపించేటప్పుడు కొంచెం స్లోగా చూపించండి సార్, ఫాస్ట్ గా చూపిస్తున్నారు. ఓకే ఓకే, మీరు కొంచెం చూపించేటప్పుడు స్లోగా చూపించండి సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? ఓకే. సో వీడియోస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. పాత వీడియోస్ ఏమైనా అప్డేటెడ్ వీడియోస్ మాత్రమే డ్రైవ్ లో ఉంటాయి. డేటా ఎక్కువైపోతుంది, నేను డిలీట్ చేస్తున్నాను పాతటన్నీ కూడా. ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఉంటాయి పర్మనెంట్ గా. ఓకే, అది కూడా మీరు చూసుకోవాలి. క్లియరా? యా, టెక్నికల్ పాయింట్స్ కూడా మీరు చేయాలి మా.